హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లోని అలాంగ్ విత్ ద గాడ్స్ మూవీ ఎలా ఉందని చూడబోతున్నాం. ముందుగా ఈ మూవీలోని మొదటి పాజిటివ్ పాయింట్ విఎఫ్ఎక్స్. వామ్మో, ఏమని చెప్పను, హై క్వాలిటీ గ్రాఫిక్స్. నరకానికి చెందిన కొన్ని విజువల్స్ అయితే ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతున్నాయి. చనిపోయిన వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పును బట్టి శిక్షిస్తుంటారు. అవి చూపించిన విధానం అయితే పిచ్చలేస్తుంది. శిక్షించే ఒక్కో ప్లేస్, ఒక్కో సీన్ విజువల్ ట్రీట్ అంతే. కథ సింపులే. హీరో చనిపోతాడు, ముగ్గురు వచ్చి అతనిని తీసుకుని వెళ్తారు. అతను ఏ తప్పు చేయలేదనే నిరూపణ అయితే అతనికి పునర్జన్మ కలుగుతుంది, లేదంటే అతనికి శిక్ష పడుతుంది. వాస్తవానికి అతను కొన్ని తప్పులు చేసుంటాడు. వీటన్నిటిని దాటుకొని అతనికి పునర్జన్మ కలుగుతుందా లేక శిక్ష పడుతుందా అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఇందులోని సెకండ్ పాజిటివ్ పాయింట్ మదర్ సెంటిమెంట్. ఎండింగ్లో వచ్చే ఆ మదర్ సీన్లో ఒక్కో డైలాగు నేను చెప్పను, మీరు చూడండి. ఇందులోని మరో పాజిటివ్ పాయింట్ యాక్షన్ సీన్స్ తక్కువే, కానీ ఉన్నంతలో మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాయి. చాలా వరకు డ్రామా ఉండడం వల్ల స్లోగా అనిపిస్తుంది. అయినా సరే ఆ విజువల్స్ అండ్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ కోసం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా వర్త్ వాచబుల్. ఈ మూవీకి మా యొక్క రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, కానీ అది కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది.